అమెరికాకు ఎలాన్ మస్క్, యాపిల్ కంపెనీలు ఎలాగో మనకు టాటా, అంబానీ, అదానీ లాంటి కంపెనీలు కూడా అంతే కదా. ఒకే పని అమెరికా ప్రెసిడెంట్ చేస్తే మాస్టర్ స్ట్రోక్ అంటారు, అదే మన దేశ ప్రధాని చేస్తే మాత్రం మహాకుట్ర అంటారు. రాజకీయాల్లో ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో చూస్తే మీకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ లాంటి టాప్ అమెరికన్ కంపెనీల సీఈఓలను వెంటేసుకుని చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడ వాళ్లతో కలిసి దేశానికి లాభం చేకూర్చే డీల్స్ మాట్లాడారు. దాన్ని చూసి ప్రపంచమంతా అబ్బా ఎంత గొప్ప ఎకనామిక్ స్ట్రాటజీ, ఇది అసలైన దౌత్యం అని పొగుడుతుంది. కానీ ఒక్కసారి ఊహించుకోండి, మన ప్రధాని మోదీ గారు ఏ అంబానీనో లేక అదానీనో పక్కన కూర్చోబెట్టుకుని విదేశాలకు వెళ్లి ఒప్పందాలు చేసుకుంటే ఏమవుతుంది? అంతే, రాత్రికి రాత్రే మన దేశ రాజకీయాలు భగ్గుమంటాయి. నాయకులు కలిసిన ప్రతి ఫోటో ఒక కుట్రలా మారిపోతుంది. అసలు ఇలాంటివి ఎప్పుడూ జరగక ముందే మన దేశంలోని కొన్ని పార్టీలు, పత్రికలు మోదీ, అదానీ, అంబానీల తొత్తు అంటూ గోల పెట్టాయి. నిజానికి నేటి ప్రపంచంలో ఏ దేశమైనా ఆర్థికంగా ఎదగాలంటే ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు కలిసి అడుగులు వేయక తప్పదు. ఇది ప్రపంచమంతా జరిగేదే. అమెరికాకు ఎలాన్ మస్క్, యాపిల్ కంపెనీలు ఎలాగో మనకు టాటా, అంబానీ, అదానీ లాంటి కంపెనీలు కూడా అంతే కదా. కానీ ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, ఒక నిర్ణయం వల్ల దేశానికి లాభం, ఉద్యోగాలు వస్తున్నప్పుడు మనం ఆ వచ్చే ఫలితాల మీద ఫోకస్ చేయాలా, లేక ఇలాంటి అనవసరమైన వివాదాల మీదనా? ఒక్కసారి మీరే ఆలోచించండి. దేశ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి మన నాయకులు సొంత దేశపు వ్యాపారవేత్తల సహాయం తీసుకోవడం తప్పంటారా? ఈ సున్నితమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో నిర్మోహమాటంగా చెప్పండి. ఈ డిబేట్ అందరికీ చేరేలా వీడియోని షేర్ చేయండి. జై హింద్.